సార్ జనరల్గా భువనగిరి మండలంలో అన్ని గ్రామాల్లో సర్వే నడుస్తుంది, మీ ఆధ్వర్యంలో సర్వే నడుస్తుంది. ఆ సర్వేలో ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉందో వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనే పథకం ముందుకు వచ్చింది. సో ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు, సర్వే ఎంతవరకు వచ్చింది, దేని బేస్ చేసుకుని, ఏ అర్హతని బేస్ చేసుకుని మీరు వాళ్ళకి ఇల్లు మంజూరు చేయబోతున్నారు? చాలా గ్రామాల నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయంటే ఎప్పుడైతే సర్వేకి వెళ్తున్నారో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళతో పాటు కారోబార్ కావచ్చు, ఎప్పుడైతే సర్వీస్కి వెళ్తున్నారో ఆ టైంలో వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు మంది వెళ్తున్నారు. ఎవరు మన ఇందిరమ్మ కమిటీ వాళ్ళు వెళ్తున్నారు, దాంతోపాటు ఇంకా కొంత పెద్ద మనుషులు లాంటి వాళ్ళు వెళ్తున్నారు. ఆ టైంలో రిమైనింగ్ ఇల్లు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏం డౌట్ వస్తుందంటే, వీళ్ళు రాయించిన వాళ్ళకి మాత్రమే ఇల్లులు వస్తాయి, మాకు అర్హత ఉన్నా కానీ మాకు రాకపోవచ్చు అనే భయభ్రాంతులకు గురవుతారు. అట్లనే జరిగే అవకాశం ఉంది. మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ గారు నిజంగా చాలా చక్కగా అందరికి అర్థమయ్యేది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దయచేసి వీడియో అందరూ చూడండి, మీకు ఎలాంటి అపోహలు ఉన్నాయి ఈ వీడియో చూడండి మీరు. సో ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ నుండి భువనగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ గారితో ఉన్నాం మనము. సో చాలా గ్రామాల నుంచి కూడా ఫోన్లు వస్తాయి. ఏమనంటే కొన్ని ఇందిరమ్మ ఇళ్ల పైన కొంతమంది అంటే వేరే ఇష్యూస్ వల్ల కొన్ని అపోహాలు నమ్మి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్వే నడుస్తుంది. ఈ సర్వేలో ఉన్న అపోహాలు జనాలు ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి ఏ రూల్ ప్రకారం, ఏ సిస్టమ్ ప్రకారం ఎంపిక చేస్తారనేది మనము ఒకసారి చిలుకూరి శ్రీనివాస్ గారితో అడిగి తెలుసుకుందాం మనం. సార్ జనరల్గా భువనగిరి మండలంలో అన్ని గ్రామాల్లో సర్వే నడుస్తుంది, మీ ఆధ్వర్యంలో సర్వే నడుస్తుంది. ఆ సర్వేలో ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉందో వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనే పథకం ముందుకు వచ్చింది. సో ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు, సర్వే ఎంతవరకు వచ్చింది, దేని బేస్ చేసుకుని, ఏ అర్హతని బేస్ చేసుకుని మీరు వాళ్ళకి ఇల్లు మంజూరు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏంటంటే భువనగిరి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మనము గత 2023 డిసెంబర్లో మనము ప్రజాపాలన కింద అభయహస్తం 6 గ్యారెంటీల కోసం మనము ప్రత్యేకంగా దరఖాస్తులను గ్రామ సభలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 6 గ్యారెంటీల పథకంలో ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ప్రత్యేకమైన పథకము. ఈ పథకం కింద ఏంటంటే భువనగిరి మండలంలో దాదాపు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు సుమారుగా 12,307 మంది మనకు లిస్టు రావడం అనేది జరిగింది. ఈ వచ్చినటువంటి లిస్టును మనము గత డిసెంబర్ 7వ తారీఖు నుంచి వెళ్ళి మనము కంటిన్యూగా సర్వే అనేది నిర్వహిస్తున్నాము. ఈ రోజు వరకు ఏంటంటే మనము సుమారుగా 12,134 మందిని మనము సర్వే అనేది చేయడం జరిగింది. కేవలం ఒక 177 మంది వివిధ కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా కొందరు వలస వెళ్ళిన వాళ్ళు, కొందరు డబుల్ అప్లికేషన్ ఉన్న వాళ్ళ సంఖ్యగా మనం గుర్తించడం జరిగింది. సుమారుగా 98.59% వరకు కంప్లీట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ప్రభుత్వం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి గ్రామ స్థాయిలో ప్రతి ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గ్రామ స్థాయిలో మనకి ఇందిరమ్మ కమిటీ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలో 2 మహిళా సంఘం, యాక్టివ్గా ఉన్న మహిళా సంఘం సభ్యులు, గ్రామ స్థాయిలో ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక బీసీ, ఒక అదర్ మెంబర్స్ తోటి మొత్తం ఒక 5 సభ్యులతోటి మనము ఇందిరమ్మ కమిటీ అనేది మనం గ్రామస్థాయి కమిటీ ఏర్పాటు చేసినాం. దానికి చైర్మన్గా మనకు ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి దీనికి కన్వీనర్గా ఉన్నారు. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మనము సర్వే అనేది నిర్వహిస్తున్నాం. ఈ సర్వేకి సంబంధించి ఏంటంటే మనకు మొబైల్ యాప్ ద్వారా మనం సర్వే నిర్వహిస్తున్నాం. వాళ్ళ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఇంటికి ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి యొక్క రకం, అది పూరి గుడిసెన, పెంకుటిల్లా, లేకపోతే ఆర్సీసీ బంగ్లానా, రేకులిల్లా, మట్టిగోడల ఇల్లా, లేకపోతే తడగల ఇల్లా, ఎలా ఇంటి యొక్క రకం ఏ రకంగా ఉంది అనేది వాళ్ళు నివసిస్తున్న ఇల్లు, అది కిరాయి ఇల్లు అయినా కావచ్చు, లేకపోతే సొంత ఇంట్లో అయినా ఉన్నా కానీ వాళ్ళు నివసిస్తున్న ఇల్లులో వాళ్ళ యొక్క ఇంటి రకం అనేది నిర్ణయించుకోవడం. తర్వాత ఆ ఇంటికి కట్టినటువంటి గోడలు, మట్టి గోడల, పెంకుటిల్లా, రాళ్ళ, ఏ రకంగా కట్టారనేది ఇంటి గోడల రకము. అదేవిధంగా ఉన్నటువంటి ఇల్లు, వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు యొక్క స్థితి, అది సొంతమా లేదనుకుంటే మనం కిరాయికి ఉంటున్నారనేది తెలుసుకొని మనం వాళ్ళ యొక్క వివరాలను, ఆ ఇంటిని అన్నింటినీ కూడా మనము ఆ ఫొటోస్ కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారుని నిలబెట్టి మనము 3 యాంగిల్లో మనం ఇల్లు మొత్తం కనపడేటట్టుగా ఒక ఫోటో, ప్లస్ ఇంటి యొక్క పైకప్పు కనపడేటట్టుగా ఒక ఫోటో, ఇంటి లోపల మనకు డ్రాయింగ్ రూమ్లో కనపడితే ఒక ఫోటో తీసుకొని వాళ్ళ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటే, అక్కడ వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగమా లేకపోతే రోజువారీ కూలీనా, అది చేస్తూ కూడా ఏంటంటే దీంట్లో మనకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని ప్రాధాన్యత రంగాలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రాధాన్యత వర్గాలలో ఏంటంటే వాళ్ళు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలా, లేకపోతే భర్త చనిపోయినటువంటి వితంతువులా, లేకపోతే ఆ కుటుంబము వికలాంగులు, ఏదైనా ఒక సభ్యుడు వికలాంగుడు నుండి బాధపడుతున్నటువంటి కుటుంబమా, అదేవిధంగా వాళ్ళు ఒంటరి మహిళా కేటగిరీ చెందిన వాళ్ళ, లేకపోతే ట్రాన్స్జెండర్ కేటగిరీ చెందిన వాళ్ళ, ఇంకా ప్రధానంగా ఏంటంటే గతంలో ఏదైనా రోడ్డు విస్తరణ కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రాజెక్టులు ప్రభుత్వానికి భూమి సేకరించడంలో ఆ భూమి కోల్పోయినటువంటి నిర్వాసితుల, లేకపోతే ప్రకృతి వైపరీత్యం వల్ల అగ్ని ప్రమాదాలు, లేదనుకుంటే భూకంపాలు కానీ ఏవైనా వరదలు వచ్చినప్పుడు
ఇల్లు కూలిపోయినటువంటి నష్టపోయిన బాధితులు అనేది మనకు ప్రాధాన్యత వర్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా నమోదు చేస్తూ మనము ఆ యొక్క సర్వేను పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఇటు సర్వేలో ఏంటంటే మనము ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది దాంట్లో మనం ఎలాంటి ఎంట్రీ చేయము. కేవలము వాళ్ళు ఉన్న ఇల్లు రకము, వాళ్ళు సొంత ఇల్లు ఉన్నారా, కిరాయిలో ఉన్నారా, వాళ్ళు ఎలాంటి ప్రాధాన్యత వర్గాలకు చెందిన వాళ్ళు అనేది మాత్రమే మనం సమాచారం సేకరించుకొని సర్వేను పూర్తి చేయడం జరిగింది. ఈ పూర్తి చేసినటువంటి సర్వేకి సంబంధించి ఏంటంటే మనము అంతా కూడా ఆన్లైన్లో డేటా చేసుకొని మనకు ఒక డ్రాఫ్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. అంటే గ్రామంలో ఉన్నటువంటి జనాభాను బట్టి చేసుకున్నటువంటి అప్లికేషన్లను బట్టి మనము ఒక డ్రాఫ్ట్ లిస్ట్ ఏంటంటే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు, అంటే తెలంగాణ రాష్ట్రం ఈ మొదటి సంవత్సరం ఏంటంటే గుడిసెలు లేని రాష్ట్రంగా మనం ప్రకటించాలనేటువంటి గవర్నమెంట్ ఒక మహోన్నత ఆశయంతో ఉంది. కాబట్టి ఫస్ట్ గుడిసెలు లేకుండా ఉండడం కోసమే, లేదా ఇల్లు లేనటువంటి వాళ్ళను ప్లస్ ఇది అనుకుంటుంది. కాబట్టి మరి ముందుగా ఏంటంటే అసలు ఇల్లే లేనటువంటి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండడం ప్రాధాన్యత మొదటి సంవత్సరం ఏంటంటే మనము ఈ యొక్క సర్వే అనేది కేవలం ఈ ఒక్క సంవత్సరం కోసము లేకపోతే కాదు, టోటల్గా రాబోయే 4 సంవత్సరాల కోసం కూడా ఈ యొక్క మనకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా దశల వారీగా మనము ప్రతి సంవత్సరం కూడా మనకు ఉన్నటువంటి నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు మనం మంజూరు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మొదటి విడతలో మాత్రం ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇల్లు లేకుండా ఉండి ఎవరికైతే కట్టుకోవడానికి సొంత స్థలం కనీసం మినిమం 40 గజాల స్థలం, 400 చదరపు గజాలు ఏదైతుందో 40 గజాల స్థలం ఉన్నా కానీ మనకు అనుకున్న నిబంధనలు ఆ డిజైన్లో కట్టుకోవడం కోసం వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలనుకుంటుంది. అంటే ఇల్లు లేకుండా ఉండాలి, కట్టుకోవడానికి కొంత సొంత స్థలం ఉండాలి. ఈ ఇల్లు లేకుండా ఉండి సొంత స్థలంతో పాటుగా మన ప్రాధాన్యత రంగాలు ఏవైతే ఉన్నాయో, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, మన గ్రామ పంచాయతీ సఫాయి కర్మచారులు కానీ, భూమి లేని వ్యవసాయ నిరుపేదకులు, ఈ ప్రాధాన్యత వర్గాల వాళ్ళకు మనము మొదటి జాబితాలో తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లిస్టునంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి పైరోలకు ఆస్కారం లేకుండా ఈ యొక్క ఆన్లైన్లోనే మనము లిస్ట్ అంతా కూడా జనరేట్ అవుతుంది. వచ్చిన లిస్టులో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని ఆపడం జరుగుతుంది. వచ్చిన ఆ లిస్టును కూడా మళ్ళొకసారి ఫీల్డ్కి వెళ్ళి వీళ్ళు అర్హులా కాదని చూసుకొని ఈ లిస్ట్ అంతా కూడా మనము రేపు 21వ తేదీ నుంచి వెళ్ళి మనకు 24వ తేదీ వరకు గ్రామ సభలో ఈ యొక్క లిస్టును అంతా కూడా మనం చదివి వినిపిస్తాం. ఆ గ్రామ సభలో ఎవరైనా అర్హులు అనర్హులు అని తేలితే కూడా అది కూడా మనం ప్రభుత్వానికి నిర్దేశిస్తాం. ఈ మన తర్వాత తదుపరి మనం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ లిస్టు అప్రూవల్ అయ్యి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో లిస్ట్ అప్రూవల్ అయ్యి మనము లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అనేది 26వ తేదీ నాడు మన యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది మనము గ్రౌండ్ చేయబోతున్నామండి. ఎక్కడ ఎవరికి ఎలాంటి మనకు పైరోలకు తావు లేకుండా, బ్రోకరీజానికి తావు లేకుండా నిజమైన అసలైన లబ్ధిదారులకు అందాలనే ఉద్దేశంతో గ్రామంలో ఎక్కడ కూడా ఎవరైనా మేము ఇల్లు పెట్టిస్తాం, మేము ఇల్లు ఇస్తాం అనేటువంటి ఎవరి అపోహలు అవసరం లేదు. ఇది నిష్పక్షపాతంగా అందరి అర్హులకు మాత్రమే, ఇల్లు లేనటువంటి వాళ్ళకు మాత్రమే రావడం కోసము మరి కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగ రాష్ట్ర ఆదేశాల మేరకు అందరం కూడా అదే రకంగా పనిచేస్తున్నాం. ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ, అంటే కొన్ని ఫోన్లు మాకు వచ్చినాయి. ఏమైనా వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు సొంత గ్రామంలో ఇల్లు ఉండదు సార్, చాలా పేదవాళ్ళు, కానీ వాళ్ళు రూపాయి కూడా పెట్టి భువనగిరి పట్టణమో లేకుంటే పరిసరాల ప్రాంతాల కొద్ది దూరంలో ప్లాట్ కొనుక్కొని పెట్టుకుంటారు. గ్రామంలో మాత్రం సొంత ఇల్లు ఉండదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా మంజూరు చేయబోతున్నారు? అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కోసం ఏ గ్రామంలోనైతే మనకు దరఖాస్తు చేసుకున్నారో మనం ఆ గ్రామంలో వాళ్ళు సొంత ఇంట్లో కానీ లేదనుకుంటే కిరాయి ఇంట్లో కానీ ఉండి ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సంబంధించి అంటే మొదటి సంవత్సరం ప్రాధాన్యతలో ఖచ్చితంగా ఆ గ్రామంలో మనము ఆ ఉన్న ఇల్లులో కూలగొట్టి అక్కడే పాత ఇల్లు ఉంటే కూలగొట్టి అక్కడే కట్టుకోవడమా, లేకపోతే ఆ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కట్టుకోవడం అనేది ప్రాధాన్యత ఇవ్వడం. గ్రామం సొంత ఇల్లు సొంత స్థలం ఉండదు సార్, బయట ఉంటుంది. బయట అంటే మనకు జాబితా అనేది ఏంటంటే ఏ ఊరి వారిగా ఆ ఊరిగా తయారవుతుంది. కాబట్టి మనము ఆ ఊరి లబ్ధిదారుడు అప్లికెంట్కు పక్క ఊరిలో స్థలం ఉందని ఇచ్చేస్తే ఆ వేరే ఊరు ఆయనకు ఈ ఊరి జాబితాలో మనం మంజూరు చేసినప్పుడు సపోజ్ భువనగిరి పక్కన ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి అనాజిపురం వాళ్ళకు టౌన్లో మనకు భువనగిరి మున్సిపాలిటీలో మనకు స్థలం ఉందని మనం ఇక్కడ మంజూరు చేయడానికి లేదు. వాళ్ళను నెక్స్ట్ రంగంలో ఏంటంటే వాళ్ళ లిస్టును మనము భువనగిరిలో వాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా ఈ యొక్క మున్సిపాలిటీ కింద కాదు, ఎందుకంటే అనాజిపురం గ్రామానికి పక్క ఊరికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఓటర్ అయి ఉంటారు. కాబట్టి అలాంటి స్థలం ఉన్న వాళ్ళకి సంబంధించి కొంత జాబితాను సిద్ధం చేసుకోమన్నారు. అంటే ఊరికి చుట్టుపక్కల గ్రామాలలో స్థలం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఒక 10 కిలోమీటర్ల దూరం వరకు స్థలం ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఒక జాబితాను రెడీ చేసుకొని పెట్టుకోమన్నారు. ప్రభుత్వము ఆదేశించాల మేరకు వాటి మీద కూడా తదుపరి మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు మంచి డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. అంటే అలాంటి మాకు మేము అడగముందు మీరే ఆన్సర్ ఇచ్చారు. ఏంది అంటే చాలా వరకు గ్రామాల నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయంటే ఎప్పుడైతే సర్వేకి వెళ్తున్నారో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళతో పాటు కారోబార్ కావచ్చు, ఎప్పుడైతే సర్వేస్కి వెళ్తున్నారో ఆ టైంలో వాళ్ళతో పాటు ఇంకొందరు 2-3 మంది వెళ్తున్నారు. ఎవరు మన ఇందిరమ్మ కమిటీ వాళ్ళు వెళ్తున్నారు, దాంతోపాటు ఇంకా కొంత పెద్ద మనుషులు లాంటి వాళ్ళు వెళ్తున్నారు. ఆ టైంలో రిమైనింగ్ ఇల్లు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏం డౌట్ వస్తుందంటే వీళ్ళు రాయించిన వాళ్ళకి మాత్రమే ఇల్లులు వస్తాయి, మాకు అర్హత ఉన్నా కానీ మాకు రాకపోవచ్చు అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. అట్లనే జరిగే అవకాశం ఉందా సార్?
అంటే మనము కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏంటంటే ప్రజాప్రతినిధులు లేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే నిష్పక్షపాతంగా చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిజమైన అర్హులను లబ్ధి చేయడం కోసం మాత్రమే ఇచ్చారు కాబట్టి వాళ్ళు మా యొక్క సర్వేలతోటి ఇందిరమ్మ ఇల్లు చేసేటువంటి ప్రభుత్వ అధికారులతోటి కమిటీ సభ్యులు కానీ ఇతరులు కానీ మాతో వచ్చినా కానీ ప్రజలు ఎలాంటి అపోహలకు అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులకే ఇద్దామని ఆలోచనతో ఉన్నది. నిజం ఇల్లు లేనటువంటి నిరుపేదకు స్థలం ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఇల్లు ఇవ్వడం కోసం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టర్ గారు అనుమతిస్తారు కాబట్టి ఇది గ్రామ సభలో కూడా ఎవరు మనం జాబితాను కూడా గ్రామ సభలోనే ప్రజలందరి ముందు పెట్టబోతున్నాం. జాబితా ఏంటంటే ఇది మొదటి విడత జాబితా. ఇది అంటే మనము జాబితా ఏంటంటే టోటల్గా ఆ అర్హుల జాబితా అంతా తయారు చేస్తాం. ఈ అర్హుల జాబితాలో ఈ సంవత్సరం కొంతమంది వస్తారు, రెండో సంవత్సరం కొంతమంది వస్తారు. దశల వారీగా 4 సంవత్సరాల దాకా నిరంతరంగా మనము ఇల్లు ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం ఉంది కాబట్టి మరి మనకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన గ్రామాల్లో ఉన్న జనాభా, మన గ్రామంలో ఉన్న అప్లికేషన్లు బట్టి మనకు సగటున ఎన్ని అప్లికేషన్లకి అయితే అవకాశం ఉందో అది ఎంత సంఖ్య అనేది దాంట్లో కూడా ఏంటంటే కొంతమందికి వితంతులకు ఇవ్వాల్సి వస్తుంది, గ్రామంలో కొందరికి వికలాంగులకు ఇవ్వాల్సి వస్తుంది, భూమి లేని నిరుపేద కూలికి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రాధాన్యత రంగాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాధాన్యత రంగాల వరకు అందరూ సాచురేషన్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావలేదు. కంపల్సరీ మనకు అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే జాబితాని ఇవ్వడానికి ప్రభుత్వం సీరియస్గా దిశానిర్దేశం చేసిందండి. ఇంకోటి సార్, భువనగిరి మండలంలో ఒక 3 గ్రామాల నుంచి ఫోన్లు వచ్చినాయి, ఒక తండ 3 గ్రామాల నుంచి ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్లు చేసి ఒక XYZ ఒక లీడర్ మా దగ్గరికి వచ్చి, అంటే లోకల్ గ్రామస్థాయి లీడర్ వచ్చి, నేను 8 మంది పేర్లు రాయించేసిన, వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, ఇక మీకు లిస్ట్లో మీ పేరు వచ్చేసింది అనేది అనడం వల్ల ఆ విలేజ్లలో కొద్దిగా భయభ్రాంతులకు గురవుతూ జనాలు. నిజంగా ఫైనల్ లిస్ట్ తయారైందా సార్? ఎలాంటి తుది జాబితా తయారు కాలేదండి. ఇప్పుడు అంతా కూడా ప్రాథమికంగానే మనము క్షేత్రస్థాయిలో సర్వే చేయడం అనేది నిర్వహిస్తున్నాం. సర్వే చేసిన తర్వాత కూడా సర్వేలో కూడా మళ్ళొకసారి మనము చేసినటువంటి అప్లికేషన్ల మీద మండల స్థాయిలో ఉన్నటువంటి గెజిట్ అధికారులతోటి మనం సూపర్ చెక్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క అప్లికేషన్లో 100% అప్లికేషన్లో 5% అప్లికేషన్లు సూపర్ చెక్ చేయడం జరిగింది. అంటే ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు ఇట్లా వివిధ రకాల అధికారులతోటి మనము ఈ సర్వే వాళ్ళు అక్కడ ఒకేలా బంగ్లా ఉన్నా కానీ గుడిశాని ఏమైనా నమోదు చేసిరా, లేదనుకుంటే మట్టి గోడల అది సిమెంట్ మట్టి ఇటుకలతో కట్టినా కానీ మట్టి గోడలని ఏమైనా తప్పుగా నమోదు చేసిరా, వాళ్ళకు సొంత ఇంట్లో ఉంటున్నా కానీ రెంట్ అని ఏమైనా నమోదు చేసిరా అనేది కూడా వాళ్ళు రీసర్వే అనేది సూపర్ చెక్ అనేది మేము చేయడం జరిగింది. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళతోనే కానీ ఎవరో లిస్టు పూర్తయిందనే ఇలాంటి అపోహలకు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలో అర్హుల జాబితా అంతా కూడా చదివి వినిపించడం జరుగుతుంది. ఈ అర్హుల జాబితా అంతా కూడా మనము ఈ సంవత్సరానికి ఉన్న టార్గెట్ ప్రకారంగా మనకు ఎంతైతే ఆ గ్రామానికి వచ్చే అవకాశం ఉందో ఆ లిస్ట్ అనేది వస్తుంది. మిగిలిన వాళ్ళకు కూడా దశల వారీగా మనకు 2వ సంవత్సరం 3వ సంవత్సరము స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యతగా ఇవ్వడం జరుగుతుంది. స్థలం లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం తదుపరి మరి తీసుకునే నిర్ణయం ప్రకారంగా వాళ్ళకు కూడా ఇళ్ళను మంజూరు చేసే అవకాశం ఉంటుందండి. సో చూసారు కదా, మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ గారు నిజంగా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దయచేసి వీడియో అందరూ చూడండి. మీకు ఎలాంటి అపోహలు ఉన్నాయో ఈ వీడియో చూడండి. మీరు మెయిన్గా మనం ఇలా ఫైండ్ చేసిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరోగులు కానివ్వండి, మీ దగ్గరికి ఎవరికి వచ్చినా మేము మాకు ఒక 10,000 ఇస్తే 20,000 ఇస్తే మీకు ఇల్లు మేము మంజూరు చేపిస్తామని వచ్చినా కానీ అవి చెల్లవు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాటికి మీరు సహకరించకండి. ఫస్ట్ వన్. రెండవది ఏంటంటే, ఇది గ్రామసభ పెట్టి గ్రామసభ సమక్షంలో ఆఫీసర్ల సమక్షంలో 1కి 2 సార్లు సర్వే చేసి నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మంజూరు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఒక 2 విషయం తెలుసుకున్నాం మనం. 3వ విషయం ఏంటంటే, సొంత గ్రామాల్లో ఏదైతే సొంత గ్రామాల్లో సొంత ఇల్లు లేదు, ప్లాట్ లేదు, వేరే పట్టణంలో ప్లాట్ ఉంది, దాని గురించి ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు మనకు. ఇప్పటి వరకు అయితే వాళ్ళకు వచ్చినటువంటి నిబంధనలు ఏంటి అంటే, సొంత గ్రామంలో ఇల్లు లేకుండా ప్లాట్ ఉంటే కనుక అట్లీస్ట్ కనీసం 40 గజాలు ఉన్నా పర్వాలేదు, అక్కడ మాత్రం వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళకి మనం మంజూరు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. 4th వన్ ఏంటి అంటే, దయచేసి ఎవరు కూడా అపోహలకు నమ్మకండి. ఇంకా తుది జాబితా తయారు కాలేదు, సర్వే నడుస్తుంది. అందరి సమక్షంలో ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, ఎంపీడీఓ గారు ఉంటారు. అందరి సమక్షంలో, ప్రజా సమక్షంలో గ్రామ సభలు పెట్టి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా వాళ్ళకి ఎలిజిబుల్, వాళ్ళు ఆ ఇంటికి వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి నిజంగా ఇల్లు లేదు, వాళ్ళు బిలో పావర్టీ, వాళ్ళకి ఇవ్వాల్సిందే అనే వాళ్ళకి పైనుంచి నిబంధనల ప్రకారం మాత్రం ఇళ్లను శాంక్షన్ చేస్తారు. దయచేసి జనాలు, నాకు వచ్చినటువంటి పొద్దున వచ్చిన ఫోన్ అన్నీ కూడా అపోహలవి. ఇప్పటికైనా మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు ఆఫీస్కి రావచ్చు, సార్ని కలవచ్చు. నిజంగా చెప్పాలంటే సార్ 24 అవర్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. మీ యొక్క డౌట్ను క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక లోకల్ లీడర్లు ఎవరన్నా ఇల్లు ఉండి లేనట్టుగా నమోదు చేపించిన, వాళ్ళకి అర్హత లేనప్పటికీ అర్హులుగా రాయించినా కానీ మళ్ళీ రీసర్వే చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి అవాయిడ్ చేస్తారు. అంతేగా సార్? సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఇది నేను మీకు 3-4 డేస్ నుంచి అడుగుదాం అనుకున్నా కానీ ఇంకా కొన్ని కాల్స్ వస్తున్నాయి, నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి కాబట్టి
నేను చెప్పడం కాదు, డైరెక్ట్ ఒక ఆఫీసర్తో చెప్పిస్తేనే జనరల్ క్లారిటీ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.